అహ్మదాబాద్ వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులో సమిష్టిగా రాణించిన టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ విజయానంతరం మాట్లాడిన శుభ్మన్ గిల్ సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం దక్కిందని చెప్పాడు. కానీ కొన్ని విషయాల్లో చాలా తీవ్రమైన తలనొప్పి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే అసలు ఇంతకీ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. మేం వరుసగా 6 మ్యాచుల్లో టాస్ ఓడిపోయాం. కానీ మేము విజయాలు సాధిస్తున్నంత వరకు టాస్ ఓడిపోవడం పెద్ద విషయం ఏమీ కాదు. మాకు ఎటువంటి గేమ్ అయినా సరే పర్ఫెక్ట్‌గా ఉండాలి. అది ముందుగా బ్యాటింగ్ చేస్తామా? లేదా తర్వాత బ్యాటింగ్ చేస్తామా? అనేది తర్వాత విషయం. కానీ మేము పర్ఫెక్ట్‌గా ఆడామా? లేదా? అనేదే విషయం. నిజం చెప్పాలంటే ఇది మాకొక అద్భుతమైన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో ముగ్గురు శతకాలు సాధించారు. 2 ఇన్నింగ్స్‌లో మేము అద్భుతంగా ఫీల్డింగ్ చేశాం. మాకు ఎలాంటి కంప్లెయింట్స్ లేవు. అయితే మంచి ఆరంభం లభిస్తే బ్యాటింగ్ చేయడానికి ఇది మంచి వికెట్. జైస్వాల్ నేను మంచి ఆరంభమే అనుకున్నా. కానీ పెద్ద స్కోర్‌గా అది మంచి భాగస్వామ్యంగా మేము మలచలేకపోయాం అని బౌలర్లు సంయమనం చేయడం చాలా కష్టం అనిపించింది. భారత జట్టులో ఆడటం చాలా సరదాగా ఉంటుంది. జట్టు కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు సిద్ధంగా ఉంటారు. ఇది యువ జట్టు. అద్భుతమైన ప్రదర్శనతో గొప్ప విజయం సాధించారు. ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం మంచిదే. కానీ నాణ్యమైన స్పిన్నర్లను రొటేట్ చేయడం అనేది నాకు చాలా పెద్ద తలనొప్పి. స్పిన్నర్లు అందరూ కూడా చాలా చాకచక్యంగా ఉన్నారు. అటువంటి సమయంలో వాళ్ళని ఎప్పుడు, ఎక్కడ, ఏ టైంలో రొటేట్ చెయ్యాలి అనే విషయం పైన నేను చాలా అంటే చాలా మదన పడుతున్నాను. కెప్టెన్‌గా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేర్చుకున్న 1, 2 విషయాలు ఏంటంటే చెప్పడం కష్టం. కానీ 2 ఏళ్లలో మేము జట్టుగా ఒకటయ్యాం. క్లిష్ట పరిస్థితుల్లో ఎలా బయటపడాలి అనే విషయాన్ని చాలా ఈజీగా తెలుసుకుంటున్నాం. ఎంతో సంతృప్తిగా ఉంది. మేము ఇంకా నేర్చుకునే దశలో ఉన్న జట్టే. కానీ మాకు లభించిన మంచి అనుభవాలు మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. మేము ఆశించిన ఫలితాలు దక్కుతున్నాయి. ఇంతకన్నా ఒక జట్టు కెప్టెన్‌గా ఏం కావాలి చెప్పండి అంటూ పేర్కొన్నాడు.